సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాకుళం టెక్కలి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలు. మంత్రి అచ్చెన్నాయుడు. నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు అడుగులు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన. ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. కూటమి నేతలు ఆక్వా సంస్థలను అడ్డం పెట్టుకుని రైతులను నిలువుగా దోపిడీ చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దునూరి ప్రసాద్ రాజు విమర్శలు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. శ్రీకాకుళం టెక్కలి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలని మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు అడుగులు పడ్డాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, దెయ్యలతిప్ప గ్రామాల్లో పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. యనమదుర్రు గ్రామంలో 9 లక్షలు, దిరుసుమర్రు గ్రామంలో 1,20,00,000, దెయ్యలతిప్ప గ్రామంలో 25 లక్షల నిధులతో సీసీ రోడ్లను ప్రారంభించారు. అన్ని గ్రామాల్లోని సీసీ రోడ్లను వేయిస్తున్నామని, బీటీ రోడ్ల వద్ద కూడా ఇటీవలే అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయలతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లని, సూపర్ 6 పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని అన్నారు. వచ్చే నెలలో తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తున్నామని, పింఛన్లు 4,000 చేసి 1వ తేదీ అందజేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, టీడీపీ జనసేన మండల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూపిస్తాను. కోటకి దీటుగా టెక్కలి పట్టణాన్ని తయారు చేసే బాధ్యత నేను పూర్తిగా తీసుకున్నాను. ఈ 9 మాసాల్లో ఎక్కడైతే రోడ్లు లేక, డ్రైన్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడ్డారో అవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ రోడ్లో చూస్తే వర్షం వచ్చిందంటే మన జామిరమణి మిల్లు దగ్గర అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు రాలేనటువంటి పరిస్థితి. మొన్న ఒక రోజు వచ్చి ఆ ప్రాంతమంతా తిరిగి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కల్వర్ట్ మంజూరు చేశాం. రేపెల్లుండి నుంచే ప్రారంభిస్తే అక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది. టెక్కల నుంచి దండుగోపాలపురం వరకు రోడ్డు ఆ రోజు నేనే వేశాను. మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక గోతి కప్పినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేసి ఈ వారం రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. టెక్కల్లో డిగ్రీ కాలేజ్ ఉంది. పాప రోడ్డు పక్క వస్తే ఆ డిగ్రీ కాలేజీకి ప్రహరీ కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి. అందులోకి పశువులు, పందులు పూర్తిగా ఆ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలుసు. నాకు దగ్గరికి మొన్నను ప్రిన్సిపాల్ వస్తే నేను ఏదైనా పని ఇచ్చి మీ కాలేజీకి వస్తానని చెప్పి మాటిచ్చాను. 2 కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజీకి కాంపౌండ్ మంజూరు చేశాం. నేను నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు ఫౌండేషన్ వేసి, కాంపౌండ్ అంటే ఏదో కట్టడం కాదు, మన రోడ్డుకు ఆనుకొని ఉంది కాబట్టి అందంగా కట్టి టెక్కలి చరిత్ర అంతా ఆ కాంపౌండ్ వాళ్ళ మీద కనబడే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ఆ కార్యక్రమం కూడా చూస్తాం. టెక్కలి ప్రధాన రహదారి ఆ రోజు నేనే వేశాను. 7-8 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎక్కడ కూడా డ్రైన్లు కట్టడం కానీ, వేసినటువంటి రోడ్డు బాగు చేయడం కానీ జరగలేదు. మళ్ళీ 3.5 కోట్లు ఏదైతే జగతమెట్ నుంచి
మళ్ళీ హైవే వరకు మంజూరు చేశాం. ఎక్కడైతే డ్రైన్లు అవసరం ఉందో డ్రైన్లు కానీ ఆ రోడ్డు రెన్యువల్ చేయడం కానీ మధ్యలో మంచి మచ్చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి సెంటర్ డివైడ్లో మొక్కలు పెట్టి అది కూడా తయారు చేయడానికి నిర్ణయం చేశాం. రాష్ట్రంలో గత 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు అడుగులు పడ్డాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు అడుగులు పడ్డాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, దెయ్యలతిప్ప గ్రామాల్లో పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. యనమదుర్రు గ్రామంలో 9 లక్షలు, దిరుసుమర్రు గ్రామంలో 1,20 లక్షలు, దెయ్యలతిప్ప గ్రామంలో 25 లక్షల నిధులతో సీసీ రోడ్లను ప్రారంభించారు. అన్ని గ్రామాల్లోని సీసీ రోడ్లను వేయిస్తున్నామని, బీటీ రోడ్ల వద్ద కూడా ఇటీవలే అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయలతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లని, సూపర్ 6 పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని అన్నారు. వచ్చే నెలలో తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తున్నామని, పింఛన్లు 4,000 చేసి 1వ తేదీ అందజేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, టీడీపీ జనసేన మండల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకులందరికీ కూడా దిరుసుమర్రు గ్రామానికి 1,20 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు ప్రారంభించడం, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దిరుసుమర్రు గ్రామంలోని బీసీ ఏరియాలో సీసీ రోడ్డుకి 80 లక్షల రూపాయలు, మహేష్ ఇంటి నుండి నడింపిల్లి సాయిరాజు ఇంటి వరకు 10 లక్షల రూపాయలు, దిరుసుమర్రు గ్రామంలో పల్లిపాలెం ఆర్ఎన్బి రోడ్డు ముత్యాలమ్మ తల్లి గుడి వరకు 10 లక్షల రూపాయలు, వీరమల్లి వెంకటేశ్వర ఇంటి నుంచి కేతా లక్ష్మీరావు ఇంటి వరకు 9 లక్షల రూపాయలు, అనకాపల్లి సీని ఇంటి నుంచి జొన్నల సీతామలక్ష్మి ఇంటి వరకు 4 లక్షల రూపాయలు, చెంచుల కాలనీలో కొండాలం ఇంటి వరకు 4 లక్షల రూపాయలు, తోట రమేష్ ఇంటి నుండి వాటర్ ట్యాంక్ వరకు 3 లక్షల రూపాయలు, 1,20 లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కాకుండా పల్లి పండుగలో 40 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ వర్కులు, పంచాయతీ 41,52,000 రూపాయలు, గ్రామ పంచాయతీ నుంచి 4 లక్షలు ఒకటి, 4.5 లక్షలు ఒకటి, 2.5 లక్షలు ఒకటి ఈ పనులు కూడా చేయటం జరుగుతుంది. అంటే మన దిరుసుమర్రు గ్రామానికి
ఎన్ఆర్జీఎస్ వచ్చిన నిధుల్లో అత్యధిక నిధులు ఈ గ్రామానికి ఇచ్చాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు వస్తే వీరవసరం మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలంలో 25 గ్రామాలు ఉన్నాయి. మీ ఒక్క గ్రామానికి 1,20,00,000 ఇచ్చాం. మరి ఇంకా గ్రామ పంచాయతీ నుంచి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఇంకా రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. ఇంకొక శుభవార్త ఏంటంటే, మనకి వచ్చే మంచినీరు కలుషితమైపోతుంది. కాలువల్లో నుంచి వచ్చే నీరు కంప్లీట్ కలుషితమైన నీరు చెరువులోకి వస్తుంది. కాలువలో నుంచి నీరు మంచినీరు తాగడానికి పనికిరాని పరిస్థితిలో ఉంది. దానికి శాశ్వత పరిష్కారం చేయాలని 2014-19లో మేము ప్రపోజల్ పెట్టాము. విద్యేశ్వరం లాకుల నుంచి డైరెక్ట్గా పంపింగ్ చేసి చెరువులన్నిటికి పైప్ లైన్ ద్వారా ఇచ్చినట్లయితే ఈ శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందని ఆలోచన చేసి అది ప్రపోజల్ పెట్టాం. గత ప్రభుత్వం మళ్ళీ అది మర్చిపోయింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపోజల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆల్రెడీ 1400 కోట్ల రూపాయలతో సర్వే మొదలెట్టాం. ఆల్రెడీ సర్వే మొదలైంది. అది గిని వస్తే వేసవకాలం అని కానీ, వర్షాకాలం అని కానీ, మురికి నీరని కానీ, కలుషిత నీరని కానీ ఇబ్బంది లేకుండా ప్రతి చెరువుకి విద్యేశ్వరం లాకుల నుంచి పంపింగ్ చేసే అవకాశం వస్తుంది. అది 14,000 కోట్లు. దాని గిన వచ్చినట్లయితే మనకి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం అయిపోతుంది. బీటీ రోడ్లు వద్దు. బీటీ రోడ్డు వేస్తే మీరు వేసి తెల్లారే పాడైపోతుంది. అదే సిమెంట్ రోడ్ వేస్తే 20 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఇచ్చే ప్రపోజల్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చి, ఇప్పుడు పంచాయతీ నిధుల నుంచి కూడా ఏ గ్రామంలో ఏ అవసరమో, ఏ ముఖ్యమో, ఏ ప్రాధాన్యత ఉన్నాయో అవన్నీ చూసి ఈ టెండర్ పిలిపించాలని చెప్పి కోరుతున్నాను. దిశమరి గ్రామాన్ని మంచి గ్రామంగా, మంచి అందమైన గ్రామంగా, పచ్చని గ్రామంగా, ప్రశాంతమైన గ్రామంగా తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని. రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వా రంగం ఉండడంతో ఇష్టారాజ్యంగా వారు ఆక్వా రైతులను దోచుకుంటున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దునూరు ప్రసాదరావు మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వా రంగం ఉండడంతో ఇష్టారాజ్యంగా వారు ఆక్వా రైతులను దోచుకుంటున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దునూరు ప్రసాదరావు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఆక్వా సంస్థలను అడ్డుపెట్టుకుని సిండికేట్ గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్ల సాకుతో ఆక్వా రేట్లను గణనీయంగా తగ్గించి వేశారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూటమి నేతలకే కొమ్ము కాస్తోందని దుయ్యబడ్డారు. 20 రూపాయల నుంచి 50 రూపాయలు తగ్గిపోవటం, కొనేటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి అమెరికా ట్యాక్సులు విధించింది, దానివల్ల నాకు నష్టం వస్తుంది, అందువల్ల మేము తగ్గించుకుంటున్నాము, ఎవరో ముందుకు రానటువంటి పరిస్థితి. ఆక్వా రైతులందరూ కూడా వేసవికాలం పట్టుబడికి వచ్చినటువంటి, లేదు వైరస్ వచ్చి చనిపోయినటువంటి, వ్యాధుల కారణంగా చనిపోతున్నటువంటి చెరువులను పట్టుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఈ రోజున ఆక్వా రైతులు అంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. సహజంగా చూసినట్టయితే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడన్నా ముడి సరుకులు పెరిగితే ఫీడ్ రేట్ పెంచుతారు, అది భారం రైతు మీదే పడుతుంది. అలాగే సీడు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు ఏదైనా నష్టం వస్తుందని అంటే సీడ్ ధర పెంచుతారు సిండికేట్ అయ్యి. అలాగే ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి 10 రూపాయలు ఏదైనా ఇబ్బంది వస్తుందని అంటే సిండికేట్ అయ్యి వెంటనే రేటు తగ్గించటం, ఇలాంటివన్నీ కూడా భారం అంతా కూడా
రైతు మీదే పడేటువంటి పరిస్థితి. ఎవరికి నష్టం వచ్చినా ఆ భారం రైతు మీద పడేటువంటి పరిస్థితి. కానీ అలాగే ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకుల్ని ఆక్వా రైతాంగం ఎదుర్కొంటా ఉంది. కానీ ఇప్పుడు మరి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా సిండికేట్ అయ్యి ఈ రేట్లని మరి తగ్గించడం రైతుల్లో ఒక ఆందోళన ఏర్పడింది. గతంలో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆక్వా రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం. ఈ ఒడిదుడుకులను అధిగమించడానికి బాధ్యత తీసుకుంది ప్రభుత్వం. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా రేట్లు ఇలాగే సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తే మరి దీని మీద ఒక సాధికార కమిటీని కూడా వేయటం జరిగింది. మొట్టమొదటిసారి ఆక్వా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి ఒక సాధికార కమిటీ ఏర్పాటు చేసి ఎలాంటి అప్ అండ్ డౌన్లు వచ్చిన మార్కెట్ రేటు తగ్గకుండా బాధ్యత తీసుకోవటం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంటర్నేషనల్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని పరిగణలో తీసుకుని అటు ఎక్స్పోర్టర్స్తో ఇటు రైతాంగ మిత్రులతో కోఆర్డినేషన్గా వర్క్ చేయటం జరిగింది. అప్పుడు కొన్ని సూచనలు, ఎందుకనంటే సీడ్ క్వాలిటీ లేకపోతే సీడ్ సరైనటువంటి క్వాలిటీ ఇవ్వకపోవటం వల్ల సీడ్ యాజమాన్యాలకు కూడా ఒక చట్టం తీసుకురావటం జరిగింది. బయటేమో తక్కువ ఉన్న ముడి సరుకు ఫీడ్ పెంచేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఒకవేళ తగ్గితే తగ్గించేటువంటి పరిస్థితి లేదు. దాన్ని కూడా మంచి క్వాలిటీతో ఇవ్వటానికి ఫీడ్ నియంత్రణ చట్టాన్ని కూడా చేయటం జరిగింది. అక్రమ మద్యం బెల్ట్ షాపులను తక్షణమే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. అక్రమ మద్యం బెల్ట్ షాపులను తక్షణమే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. నరసాపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద కల్లుగీత కార్మికులు మైకులు ధరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి మాట్లాడుతూ జిల్లాలో 5,000, రాష్ట్రంలో 70,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సోద్యం చూస్తోందని, రాష్ట్రంలో అక్రమ మద్యం వరదలై పారుతుంటే అరికట్టాల్సిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తాటికల్లు అమ్మకాలు లేకుండా మా బ్రతుకులను నాశనం చేస్తున్న బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలని, కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని, వృత్తి చేస్తున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాత్రి పగలు అని తేడా లేకుండా రోడ్డు పక్కనే కుర్చీలు, టేబుల్స్ వేసుకుని యథేచ్ఛగా అమ్ముతుంటే అరికట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ మంత్రి బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తామని చెప్పిన హెచ్చరికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నరసాపురం ఏరియాలో మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని, కానీ బెల్ట్ షాపులు లేని గ్రామం, మద్యం దొరకని గ్రామం అంటూ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం డివిజన్ కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చంటి, కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. అనంతరం ఎక్సైజ్ సిఐ రాంబాబుకు మెమోరాండం అందించారు. వేల వేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి తెలీదా, ఎక్సైజ్ వారికి తెలీదా, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత సంఘం ప్రశ్నిస్తా ఉంది. తక్షణం అక్రమ మద్యం బెల్ట్ షాపులు తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వచ్ఛమైన తాటికల్లో అమ్ముకోవడం కోసం వెసులుబాటు కల్పించాలి. గీత కార్మిక కుటుంబాలని అన్ని విధాలు ఆదుకోవాలి. తాడి చెట్ల పడి పిట్టల్లో పడి చనిపోతూ ఉంటే తెలంగాణ గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు ఎక్స్టెండ్ చేస్తా ఉంది. చనిపోయిన వాడికి 20,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తున్నారు. ఆంధ్ర గవర్నమెంట్ ₹1 ఇవ్వకుండా మీ సాగు మీరు సాగుండని కల్లుగీత కుటుంబాలను గాలికి వదిలేసింది. ఎన్నికలు అయిపోయాయి, గీత కార్మికులతో పని లేదు అనుకుని గీత వృత్తిని కాపాడలేదు. మారుతున్న పరిస్థితికి అనుగుణంగా గీత వృత్తిని ఆధునీకరించట్లేదు. పోరాడు సాధించుకున్న టాడీ కార్పొరేషన్ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం మోతేసింది. తెలంగాణ గవర్నమెంట్ నేరా పరిశ్రమల్ని ప్రోత్సహించి అన్ని విధాలు ఆదుకుంటా ఉంది. మన బడ్జెట్ లో 25 కోట్ల రూపాయలు నేరా పరిశ్రమ కేటాయించారు. ఈ ప్రభుత్వం సమీక్షలు చేస్తా ఉంది. ఆలోచించడం, చూస్తున్నాం, పర్యటన చేస్తున్నామని కాలం గడుపు రావడమే తప్ప సేదన అయిపోతున్న గీత కార్మికులు ఏ విధంగానూ ఆదుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటుతా ఉంది. కల్లుగీత కార్మికుల్ని ఉపాధి చూపించే విధంగా గాని, వాళ్ళకి ఆర్థిక సహాయం గాని ఎటువంటిది చేయకుండా గాలికి వదిలేశారు. లక్షలాది మంది కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నారండి ఈ రోజుని.
అయితే బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి రాష్ట్రం మీద 70,000 పైగా ఇవాళ బెల్ట్ షాపులు వెలిసిపోయాయి. మా నాయకులు వెళ్ళి మేము అడిగితే మీకు సంబంధం ఉందేంటి అని చెప్పేసానని దాడులు కూడా చేస్తా ఉన్నారు మా మీద. అమృత వైన్స్ అని చెప్పి సీతారాంపురాన్ని టైంని మించి పరిమితి ఉన్న టైం కాకుండా 10 గంటలు కాకుండా 12 గంటల వరకు అమ్ముతుంటే అటు వెళ్తా నేను అడిగితే నా మీద కూడా దాడులు చేశారు. నా సెల్ల లాక్కుని దాడి చేశారు నా మీద. దాన్ని కూడా ఎక్సైజ్ ప్రభుత్వం మరి కళ్ళు మూసుకుని ఎందుకు ఊగుపడుతున్నారు అన్నది మాకు పూర్తిగా అర్థం కావట్లేదు. తక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేయకపోతే కనుక వచ్చే నెల 15 కల్లా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పెట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి అని ఆలోచనలో ఉన్నాం. ఎక్సైజ్ మినిస్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళి మేము పర్మిషన్ తీసుకుని ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే హెచ్చరిస్తా ఉన్నాం. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని పలువురు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని పలువురు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన గణపవరం కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ భవనంలో గణపవరం, నిడమర్రు మండలాలకు చెందిన ఆక్వా రైతులు సమావేశమై సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆక్వా రైతు అడబాల నాగపాండురంగ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు మాట్లాడుతూ సీడ్ మోసాలు, పెరుగుతున్న విద్యుత్ ధరలు, రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న మేత ధరలు, తగ్గిపోతున్న రొయ్య ధరలపై గళమెత్తారు. ఈ సందర్భంగా 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో ఆక్వా రైతుల సమావేశానికి రైతులందరూ ఐక్యమై తమ సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వినిపించేలా గళమెత్తాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతులు నినాదాలు చేస్తూ గణపవరం సెంటర్ 3 రోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ప్లకార్డులతో ప్రధాన రహదారులపై ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు కాకర్ల వినాయక్, యువరాజ్, నిడమర్ర నాని, రమేష్ రాజు, మాధవ, నాగేశ్వరరావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. రైతే రాజు, ఈ మాట ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చే మాట. రైతు రాజుగా ఎక్కడున్నాడు ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. రైతుని ఎన్ని ఇబ్బందులు పెట్టి, ఏదైనా ఇంత పరిశ్రమని ఇంత ఇబ్బంది పెట్టేసి 4 లక్షల ఎకరాలు చేస్తాడు రైతు. 4 లక్షల ఎకరాలు చేస్తుంటే ఎన్ని ఫీడ్ మిల్లులు, ఎన్ని హ్యాచరీలు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పండి ఒకసారి. ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఈ ఉపాధి పొందుతున్నారంటే కారణం ఈ ఆక్వా రైతు. దయచేసి రైతే రాజు అన్న పదాన్ని మీరు ముందు కొనసాగించాలంటే రైతును ఆదుకోండి. ఎందుకంటే ఈ పడిపోయిన ధరలు 4 రోజుల్లో 70 రూపాయలు 80 రూపాయల ధరలు పడిపోవటం అంటే సాధారణమైన విషయం. 10 రూపాయల ధర పడిపోతేనే రైతు విలువలాడిపోతాడు కదా. 70 రూపాయలు పడిపోతాం అంటే ఎంత దారుణం. దయచేసి ఈ సిండికేట్లని వీళ్ళని గత క్రమబద్ధీకరించి ముందుగా ప్రధానమైంది ఫీడు సహజంగా 70% ఈ కల్చర్ లో 70% ఫీడే ఉంటది. ఫీడ్ ని నియంత్రించి ఫీడ్ రేట్ తగ్గించండి. అదే రకంగా కరెంటు అందరికి అందుబాటులో తీసుకురండి. అదే రకంగా ఈ రొయ్య కొనుగోలుదారులు వీళ్ళందరినీ దయచేసి అర్థం చేసుకోండి. రైతు బాధను అర్థం చేసుకుని తగు చర్యలు తీసుకుని రైతులకి సహాయపడతారని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈ రోజు గణపవరం మరియు నిడమర్రు ఆక్వా రైతులందరూ కూడా గణపవరం సెంటర్ లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఎందువల్లంటే యుఎస్ విధించినటువంటి ట్యాక్స్ ని అదునుగా తీసుకుని ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళు గత 3 రోజులుగా ఒక్కొక్క కేజీకి 50 రూపాయల చొప్పున ధర తగ్గించారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే యుఎస్ కి వెళ్ళేది 30 కౌంట్, 20 కౌంట్ మరియు 40 కౌంట్. కానీ అదే అదునుగా చూసుకుని వాళ్ళు 100 కౌంట్ ధరను కూడా 240 ఉన్నదాన్ని 200కు చేయడం జరిగింది. చాలా దారుణం. దీన్ని రైతాంగం తరఫున మేము ఖండిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు మేత ధర చూసుకుంటే గతంలో సోయాబీన్ పెరిగిందని టన్నుకి 20,000 పెంచినటువంటి సందర్భంలో ఇవాళ సోయాబీన్ 90 రూపాయల నుంచి ఇవాళ 39 రూపాయలకి తగ్గింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం టన్నుకి 20,000 రూపాయలు టన్నుకి తగ్గించాలని మా రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆక్వా రైతులు చాలా దీన స్థితిలో ఉన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు ఈ రోజు ఆక్వా రైతు అన్నం లేక విలువలాడే పరిస్థితికి వచ్చాడు. ఒక్క 2 రోజుల్లో 40 రూపాయలు 50 రూపాయలు రేట్లు తగ్గించేసి కనీసం 2 రోజుల పాటు బళ్ళు కూడా ఎవరికి పెట్టలేదు పట్టుబళ్ళకి. పరిస్థితి నుంచి రైతు కోలుకోవాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించి ముందుకు రావాలని ఆక్వా రైతుల సంఘం తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. మా విన్నపాన్ని మన్నించి అందరూ రైతులను ఆదుకోవాలని కోరు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వేర్వేరుగా దర్శించుకున్నారు.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాముని పరిపాలన గురించి ఆలోచన చేయాలి. అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని, అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో 2047 విజన్ ప్రకారం కానీ P4 విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుని రావడం జరిగింది. అద్భుతంగా జరిగింది. శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం టెక్కలి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలు, మంత్రి అచ్చెన్నాయుడు. నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు అడుగులు, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. కూటమి నేతలు ఆక్వా సంస్థలను అడ్డం పెట్టుకుని రైతులను నిలువుగా దోపిడీ చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దునూరి ప్రసాద్ రాజు విమర్శలు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.